నెల్లూరు జిల్లా రాపూరులోని స్థానిక గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. గ్రంథాలయంలోని పుస్తకాల నిర్వహణ, రికార్డులు, రీడింగ్ రూమ్ వసతులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలను కల్పించాలని, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను మరింత అందుబాటులోకి ఉంచాలని ఆదేశించారు. అలాగే గ్రంథాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విలువైన పుస్తకాలను భద్రంగా నిర్వహించాలని సూచించారు. 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క గ్రంథాలయానికైనా మరమ్మతులు చేశారా అని అడుగుతా ఉన్నా. అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అభివృద్ధి గురించి? అన్ని వ్యవస్థలతో పాటు గ్రంథాలయ వ్యవస్థ కూడా ఇంపార్టెంట్ కాదా అని అడుగుతాను. మరి ఈరోజు ఎక్కడ చూసినా నేను జిల్లాలో పర్యటించి ప్రతి గ్రంథాలయంలో కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయంటే మీరేం ఉద్ధరించినట్టు? అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు అన్ని విధాలా. ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏందని నేను అడుగుతున్నా. ప్రతి చోట ప్రతి గ్రంథాలయం వర్షానికి తడిచిపోవడం, పుస్తకాలు పాడైపోవడం, చెదలు పట్టిపోయే పరిస్థితిలో గ్రంథాలయ వ్యవస్థను వదిలేసి వెళ్ళారు. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి ఇంత దీనావస్థ స్థితిలో ఉన్నటువంటి గ్రంథాలయాల మీద దృష్టి పెట్టడం అభినందనీయం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే ఈ గ్రంథాలయాల వ్యవస్థ వెలుగులోకి వచ్చింది. మరి చదువుకున్న వారు అయి ఉండుంటే, గొప్ప జ్ఞానవంతులు అయి ఉంటే గ్రంథాలయం గురించి 1% అయినా ఆలోచించాలి కదా. ఇన్ని విధాలుగా ఇన్ని గ్రంథాలయాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 62 గ్రంథాలయాలు ఉంటే ఒక 3, 4 తప్ప అవి కొత్తగా కట్టించినవి, మిగిలినవన్నీ కూడా ఇదే పరిస్థితికి చేరుకున్నాయి. మరి మా నాయకులు లోకేష్ బాబు గారు మంగళగిరిలో డిజిటల్ గ్రంథాలయాన్ని ప్రారంభించినట్టు జిల్లాకి ఒక డిజిటల్ గ్రంథాలయం కావాలని మరి వారు మాకు సూచించడం జరిగింది. ఇంత అభివృద్ధి జరుగుతుంటే, అభివృద్ధి సంక్షేమం అనే బాటలో పయనిస్తుంటే ప్రభుత్వం మీద మరి ఇన్ని విమర్శలు ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒక గ్రంథాలయ చైర్మన్గా నేను అడుగుతూ ఉన్నా. చాలా బాధ కలుగుతుంది. ఎక్కడికి వచ్చినా ఇదే బాధ. చూడండి ఎంత దీనావస్థ స్థితిలో ఉందో. మరి మీడియా సోదరులే చెప్తున్నారు మేము ఎన్నో కథనాలు రాశామని. ఏమైంది? కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మా ప్రభుత్వంలోనే గ్రంథాలయాల అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేసుకుంటాను. ఒక పుస్తకం చదివితే ఒక విద్యార్థి ఒక మంచి భవిష్యత్తుకి ఎదుగుతాడు. మంచి సమాజం నిర్మితమైనప్పుడు ఏమవుతుంది? మంచి రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందుతుంది. మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బలమైన గ్రంథాలయ వ్యవస్థ అవసరం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందంతస్తు చూపు గలవారు. కాబట్టి ఈ పొద్దు గ్రంథాలయాలకు ఆధునీకరణతో గ్రంథాలయాల్ని సరికొత్త గ్రంథాలయాలుగా మార్చబోతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.